పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు గాని, తెలుగు సినీ ప్రేక్షకులు గాని అసలు ఊహించని అంశం పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడాకుల అంశం. అసలు వీరి మధ్య విడిపోయేంత పెద్ద కారణం ఏమిటి అనేది ఇప్పటికీ మిస్టరీనే. అసలు ఆ ఇద్దరికి తప్ప విడాకులకు కారణం ఏమిటనేది మూడో వ్యక్తికి తెలియదు. ఇటీవల ఉమెన్స్ డే సందర్భంగా ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ ఈ అంశంపై కూడా స్పందించారు. తాము విడిపోయినా ఇంకా స్నేహితులుగానే ఉంటున్నామని తెలిపారు. అయితే విడాకులు తీసుకునేందుకు గల కారణం మాత్రం ఆమె చెప్పలేదు. తన ఆటోబయోగ్రఫీలోనే ఆ విషయం బయట పెడతాను అని, అప్పటి వరకు అది మిస్టరీగానే ఉంటుందని ఆమె తెలిపారు. ఇప్పటి మగాళ్లతో పోల్చుకుంటే కళ్యాణ్ గారు చాలా ప్రోగ్రెసివ్. అలా అని నేను ఆయన్ను ఎవరితోనూ కంపేర్ చేయడం లేదు. హీఈస్ మై గురూజీ. ఆయన వద్ద నాకు నచ్చే అంశాలు హానెస్టీ, హార్డ్ వర్క్, మంచితనం అని రేణు దేశాయ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్ గా మాట్లాడడానికి ఏమీ లేదు. డైవర్స్ అలా జరిగిపోయింది. డైవర్స్ తర్వాత కూడా ఇద్దరం మంచి స్నేహితులుగా ఉంటున్నాం. ఒకరంటే ఒకరికి ఇష్టం, నమ్మకం అలానే ఉన్నాయి. ఆయన పిల్లలను చూడడానికి పూనా వస్తారు. మాట్లాడుకుంటాం. గంటలు గంటలు మాట్లాడతారు. 2-3 రోజులు ఇక్కడ ఉండిపోతారు. మేము అలా మాట్లాడుకోవడం చూసి మా స్నేహితులు ఎందుకు విడిపోయారు అని ఆశ్చర్యపోతూ ఉంటారు. మా మధ్య విడాకులకు గల కారణాన్ని నా ఆటోబయోగ్రఫీలోనే బయట పెడతాను అని రేణు దేశాయ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు మంచి ఫాదర్. అఖీరా ఆయన కలిసినప్పుడు సినిమాల గురించి అస్సలు మాట్లాడుకోరు. బుక్స్ గురించి, లైఫ్ గురించి మాట్లాడతారు. అఖీరా చాలా మెచ్యూర్డ్. నాన్న చెప్పే విషయాలను బాగా అర్థం చేసుకుంటాడు అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మేమున్న పరిస్థితుల్లో ఆయన ఎప్పుడూ పిల్లలతో ఉండడం కుదరదు. అప్పుడప్పుడు మాత్రమే వచ్చి వెళ్తుంటారు. నాన్న ఎందుకు రావడం లేదని పిల్లలు అడుగుతారు. నాన్నకు సినిమా ఉంది, షూటింగ్ ఉంది అని కన్విన్స్ చేస్తుంటారు. కానీ మా కూతురు ఆధ్య, మమ్మీ నువ్వు కూడా సినిమాలు చేస్తున్నావు కదా, నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా, నాన్న ఎందుకు ఉండడం లేదని అడుగుతూ ఉంటుంది. పిల్లలను కొన్నిసార్లు కన్విన్స్ చేయడం కూడా కష్టమవుతుంది అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. మేము విడిపోయి ఇప్పటికీ 5 ఏళ్లవుతుంది. మరో పెళ్లి చేసుకుంటాను అని చెప్పలేను, చేసుకోను అని చెప్పలేను. నాకు నచ్చినవాడు దొరికితే తప్పకుండా చెప్తాను. నాకు కూడా ఒక తోడు ఉంటే బాగుంటుంది అనే ఆలోచన అప్పుడప్పుడు వస్తుంది. పిల్లలు ఇంట్లో లేనప్పుడు లోన్లీ ఫీలింగ్ వస్తుంది అని రేణు దేశాయ్ అన్నారు. పవన్ కళ్యాణ్ గారితో కూడా 1-2 సార్లు పెళ్లి విషయమై డిస్కషన్ చేశాను. ఎంతో ఇలాంటి మాట్లాడటం నాకు ఇబ్బందికరమైనదే. అయితే ఆయన మాత్రం చాలా మంచివారు. నా ఆలోచనలను అర్థం చేసుకున్నారు. ఇది నీ జీవితం, నీకు నచ్చిన విధంగా ఉండొచ్చు అని సలహా ఇచ్చారు అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. నాకు కూడా ఇప్పటి వరకు ఎవరి నుండి ప్రపోజల్స్ రాలేదు. నేను పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయి ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. ముఖ్యంగా మీడియా ఫోకస్ బాగా ఉంటుందనే భయం కూడా ఉండొచ్చు అని రేణు దేశాయ్ అన్నారు. నా విషయంలో రెండో పెళ్లి అనేది చాలా కాంప్లికేటెడ్. అందుకు సరైన సొల్యూషన్ దొరకడం కష్టమే. నాకు 2 పిల్లలు ఉండడం కూడా అందుకు ఓ కారణం. ఇవన్నీ అర్థం చేసుకుని నన్ను ప్రేమించేవాడు దొరకడం అంత సులభం కాదు అని రేణు దేశాయ్ అన్నారు. ఎవరైనా నా జీవితంలోకి వస్తే ఊహించుకుంటే అతడి మీద జాలేస్తుంది. ఎందుకంటే అతడు నాకు భర్తగా, అఖీరా ఆధ్యకు స్టెప్ ఫాదర్గా ఉండాలి. అతడు కూడా చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఎదుర్కోవాల్సి వస్తోంది. అందుకు అతడి పరిస్థితి ఊహించుకుంటే జాలేస్తుంది అని రేణు దేశాయ్ అభిప్రాయపడ్డారు.